యజమానస్య మధుపర్క ముహూర్తస్సు ముహూర్తస్తు హరి ఓం అయం మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాస్య అయం మధుపర్కో మధుపర్కః భగవాన్ కి జయ బోలో భగవాన్ శంకర భగవాన్ కి తదకర్తేనాం శ్రీ భగవాన్ శంకర స్వామి దేవత అనుగ్రహ కర్తం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సరే ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం స్వామి వారిని ఆవాహన చేసుకున్నాం భవానీ శంకర స్వామికి మధుపర్కం పెట్టుకున్నాం యజ్ఞోపవీతం చేసుకున్నాం స్వామి వారికి పాద ప్రక్షాళన చేసుకున్నాము అన్ని ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసుకుంటూ వస్తున్నాం అసలు భవానీ శంకర స్వామి కళ్యాణం ఎందుకు చేయాలి మనం స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది చేసినా కూడా లోక కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది కళ్యాణార్థమే అంటే ప్రతి ఒక్క లోకం ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు కళ్యాణం చేసుకుంటున్నట్టు ఊరికనే చేసుకోరు ఏది కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు ఒక్క కళ్యాణం లోకం చేసుకుంటున్నటువంటి ఊరికనే చేసుకోరు ఏది కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు దేవతలు ఒక్క కళ్యాణం లోకం చేసుకుంటున్నటువంటి ఊరికనే చేసుకోరు ఏది కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి
అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్ని కూడా ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ దేవ కళ్యాణార్థమే అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ అందరి కళ్యాణుల్ని కూడా అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఉద్ధరించడానికి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవతని యొక్క కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ఊరికనే చేసుకోరు. ఏ అందరి కళ్యాణుల్ని కూడా అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఉద్ధరించడానికి
ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక అర్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన ఏదో కూడా దేవత ప్రతి ఒక్కరు కళ్యాణ లోకం చేసుకున్నటువంటి ప్రతి ఊరికనే చేసుకోరు. ఏది అందరి మత కళ్యాణుల్ని కూడా అర్థమైనా ఈ భూలోకంలో మహాన్గా ఉన్నటువంటి ఆ కళ్యాణం ఉద్ధరించడానికి సర్వతి అంటే లోక కళ్యాణార్థం చేసిన